హలో గాయ్స్, ఈరోజు మీకు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశం చూపించబోతున్నాను. అదే మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్. అంత అద్భుతం ఏముంది అని అనుకుంటున్నారా? ఎల్లోరా కేవ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాక్ కట్ టెంపుల్స్లో ఒకటి. అంటే ఎల్లోరా కేవ్స్లో ఉన్న ఈ కైలాష్ టెంపుల్ సింగిల్ రాక్ మీద కార్వింగ్ చేశారు. ఈ రాక్ యొక్క బరువు అక్షరాల 2 లక్షల టన్నులు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పకళలు ఒకే చోట కనిపిస్తాయి. ఈ ఎల్లోరా కేవ్స్ దాదాపుగా 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు మరియు యాదవరాజుల కాలంలో చెక్కబడ్డాయి. ఎల్లోరా కేవ్స్ లో అసలు ఏముంటది? శిల్పాలు ఉంటాయి. వాటిని చూడడానికి ఇంత దూరం రావడం వర్త? ఎంత లాంగ్ వాకింగ్ ఉంటుంది? ఫ్యామిలీతో ఇక్కడికి రావచ్చా? ఈ వీడియోలో అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎల్లోరా కేవ్స్ వెళ్ళాలంటే ఫస్ట్ ఛత్రపతి సంభాజీనగర్కి రీచ్ అవ్వాలి. అక్కడ నుండి ఎల్లోరా కేవ్స్ జస్ట్ 30 కిలోమీటర్స్. హైదరాబాద్ నుండి ఛత్రపతి సంభాజీనగర్కి ఆల్మోస్ట్ 540 కిలోమీటర్స్. ట్రైన్ రూట్ ఈజీ ఆప్షన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎవ్రీడే హైదరాబాద్ నుండి ఛత్రపతి సంభాజీనగర్కి ట్రైన్స్ ఉంటాయి. సికింద్రాబాద్ ఆర్ నాంపల్లిలో నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ కల్లా ఛత్రపతి సంభాజీనగర్లో ఉంటారు. అజంతా ఎక్స్ప్రెస్ లేదా దేవగిరి ఎక్స్ప్రెస్లో వచ్చేయచ్చు. ఎంజీబీఎస్ నుండి స్లీపర్ ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఛత్రపతి సంభాజీనగర్కి. ట్రావెల్ టైం అప్రాక్సిమేట్గా 10 to 11 hours. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎల్లోరా కేవ్స్కి వచ్చేసినాము. ఇక్కడ చూడొచ్చు, నేను ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇది ఎల్లోరా కేవ్స్ ఎంట్రన్స్. ఈ ఎల్లోరా కేవ్స్ నేను ఇది రావడం సెకండ్ టైం. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్యూస్డే రోజు వచ్చిన. సో ట్యూస్డేస్ ఎల్లోరా కేవ్స్ బంద్ ఉంటాయి. అక్కడ చూడొచ్చు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు బ్యాగ్ చెకింగ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్. డైరెక్ట్ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. లైక్ టికెట్ ప్రైస్ ఏంది అనేది మీకు చూపిస్తా. చిల్డ్రన్కి 15 years లోపల టికెట్ అవసరం లేదు అని అనేసి ఇక్కడ రాసిన చూడొచ్చు. ఇవి టికెట్ ప్రైజెస్. ఆన్లైన్ క్యాష్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, సో ప్రాబ్లం లేదు. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచే మీకు ఇక్కడ డైరెక్ట్గా అనిపిస్తుంది చూడు టెంపుల్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కైలాష్ టెంపుల్ మనము సైడ్ నుంచి ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మీకు చూపిస్తున్నాను. ఇవి ఈ మెట్లు, కింద మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల మీద ఎక్కి ఆ పైనుంచి చూస్తే ఈ టెంపుల్ వ్యూ అనేది ఇంకా సూపర్ ఉంటుంది అని అనేసి అన్నారు. ఒకసారి పైన దాకా వెళ్ళేసి చూద్దాము. చూడొచ్చు, ఇదే కైలాష్ టెంపుల్ టాప్ వ్యూ. అద్దరిపోయింది కదా. యాక్చువల్లీ టెంపుల్ చాలా దగ్గరనే ఉంది, లైక్ ఎంట్రన్స్లోనే ఉంది. ఎల్లోరా కేవ్స్ అంటే నేనేమనుకున్నా అంటే చాలా లాంగ్ లోపలికి వెళ్ళాలేమో అన్నట్టు అని అనుకున్నా. బట్ అంత లోపలికి వెళ్ళాల్సిన పని లేకుండా కొంచెం దగ్గరికే ఉంది. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది మీరే కామెంట్ చేసి చెప్పండి. చూడొచ్చు, చాలా ఓల్డ్ ఫీల్ ఉంది. లైక్ ఇదంతా ఒకటే సింగిల్ రాక్ మీద టెంపుల్ మొత్తం చెక్కిర్రు. వచ్చేసినాం టెంపుల్కి. లైక్ ఎంతో దూరం లేదు ఈ టెంపుల్ అయితే, చాలా దగ్గరనే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఈడున్నాయి మెట్లు. ఇదంతా సింగిల్ స్టోన్ రాక్. ఒక్క స్టోన్నే వీళ్ళు మొత్తం టెంపుల్ లాగా మొత్తం కార్వింగ్ చేస్తున్నారు. చాలా మంది లైక్ స్కిల్డ్ వర్కర్స్ తోని ఇది చెక్కించినారు అని అనేసి హిస్టరీ. ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 గుహలుంటాయి. ప్రతి కేవ్ ఎంట్రన్స్ దగ్గర కేవ్ నెంబర్ రాసి ఉంటుంది. కేవ్ నెంబర్స్ 1 to 12 బౌద్ధ మతానికి సంబంధించిన గుహలు. కేవ్ నెంబర్స్ 13 to 29 హిందూ మతానికి సంబంధించిన గుహలు. కేవ్ నెంబర్స్ 30 to 34 జైన్ మతానికి సంబంధించిన గుహలు. అక్కడ కెమెరామ్యాన్ ఉంటాడు, స్పాట్లో ఫోటో తీసిస్తాడు. గుర్తుగా బాగుంటుందని తీసి పెట్టుకున్నాం.
ఇక్కడ చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా. ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా ఒక గుహలాగా ఉంది, లైక్ ఒక ఎంట్రన్స్ ఉంది మరి. కాకపోతే ఇక్కడ ఫెన్సింగ్ వేసారు ఇట్లా లోపలికి వెళ్ళకుండా. డిస్టెన్స్ మ్యాప్. ఇది కైలాష్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఎదురుగా గజలక్ష్మి దేవత మరియు ద్వారపాలకుల శిల్పాలు బాగున్నాయి కదా. ఈ కైలాష్ టెంపుల్ కేవ్ నెంబర్ 16కి సంబంధించింది. ఈరోజు మనం సాటర్డే వచ్చినాం ఇక్కడికి. సాటర్డే అయితే వీకెండ్ కాబట్టి చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు కొండలు. ఇక్కడ చూడొచ్చు ఏనుగుది విగ్రహం. కైలాష్ టెంపుల్ నిర్మాణం ఒక ప్రత్యేకం. ఈ టెంపుల్ని హైట్ పరంగా డిసెండింగ్ ఆర్డర్లో కట్టారు. ఫస్ట్ గర్భగృహం, తర్వాత సభా మండపం, తర్వాత నంది మండపం, ఆ తర్వాత గోపురం. మీకు 20 రూపీస్ నోట్ మీద కనిపిస్తుంది చూడ ఒక స్తంభము, అది 20 రూపీస్ నోట్ మీద కనిపిస్తుంది. 1662లో ఔరంగజేబ్ 1000 మంది వర్కర్లని ఎల్లోరా కేవ్స్లో ఉన్న కైలాష్ టెంపుల్ని ధ్వంసం చేయడానికి పంపించాడు. కానీ ఈ ప్రయత్నం పూర్తిగా విజయవంతం కాలేదు. ఎందుకంటే కైలాష్ టెంపుల్ మొత్తం ఒకే రాతితో చెక్కబడిన ఒక స్ట్రాంగెస్ట్ టెంపుల్. సో వాళ్ళు ఈ ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. విరిగిన శిల్పాలను మున్ముందు చూపిస్తాను. ఈ చిన్న చిన్న శిల్పాలు రామాయణాన్ని తలపించే శిల్పాలు. చిన్న చిన్న విగ్రహాలను చెక్కారు. వాటి మీద అన్ని దగ్గరకు ఉన్నాయి. ఎన్ని గణం ఉన్నాయి చూడొచ్చు మీరు. సరే లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా. కానీ మోస్ట్ ఆఫ్ ది ఏమంటారు శిల్పాలన్నీ కొంచెం ఇరిగిపోయి ఉన్నాయి. ఏనుగు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా మెయిన్ పెద్ద ఏనుగుది కూడా ఇరిగిపోయి ఉంది. లైక్ ఇట్లా ఇరగక ముందుకు ఈ విగ్రహాలు ఎంత బాగుంటుండేనేమో అన్న ఫీల్ కొడుతుంది. ఇది ఎంట్రన్స్. చలో పైనకి ఎక్కుతున్నాము. మెట్లు చాలా హైట్ ఉన్నాయి, ఒక్కొక్క మెట్టు. ఇక్కడ చెప్పులు ఇప్పేసి ఎంట్రన్స్కి వచ్చేసినాము. లోపలైతే చాలా చీకటి ఉంది. టార్చ్ పెట్టిన పైన చూడొచ్చు, పైన కూడా ఉన్నారు విగ్రహాలు. మొత్తం ఈ స్తంభాలకు కూడా అన్నిటికీ విగ్రహాలే, లైక్ అన్ని శిల్పాలే ఉన్నాయి. ఒక ఓల్డ్ ప్యాలెస్ లాగా ఉంది అంతా, కానీ స్ట్రాంగ్. లైక్ ఇట్లా ఇది ఉంటేనే అర్థమవుతుంది అనమాట, ఇది పెద్ద స్ట్రాంగ్ అన్న ఫీల్ కొడుతుంది. లోపలైతే ఏం కనిపిస్తుంది, జూమ్ చేస్తా. ఇప్పుడు చూడొచ్చు శివలింగం చూడొచ్చు మీరు. సూపర్ ఉంది శివలింగం. ఈ శివలింగం గర్భగుడి అది. సో కాకపోతే ఇక్కడ గర్భగుడి లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు. ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా, ఇక్కడ వరకు ఎంట్రీ ఉంది. మీరు ఇంకోటి గమనిస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నారు కదా, విగ్రహాలకి లైక్ హెడ్స్ లేకుండా, లైక్ మొత్తం అంతా తలకాయలు లేకుండా ఉన్నాయి. ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ వే ఉంటుంది. ఈ వేలో నుంచి బయటికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్కి ఉంది చూడండి. ఈ టెంపుల్ అసలు విగ్రహం కూడా లేదు, లైక్ ధ్వంసం చేసేసినట్టున్నారు, ఏం కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే ఇంకా వేరే టెంపుల్స్, లైక్ చిన్న టెంపుల్స్. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఎట్లా అంటే ఇట్లా ధ్వంసం చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా లోపల కూడా ఏం లేదు. ఇక్కడ నుంచి మరి ఇంకొక వే ఉంది. ఇది చిన్నగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తే, కానీ లోపలికి వెళ్తా ఉంటే లైక్ వే వెళ్తూనే ఉంది. ఇందులో లోపల కూడా మళ్ళీ ఏం విగ్రహం లేదు.
నేను చెప్పినా కదా ఈ టెంపుల్ని సింగిల్ హ్యూజ్ రాక్ మీద కార్వింగ్ చేశారని. కార్వింగ్ చేశాక మిగిలిన రాక్ ఉంటుంది కదా, లైక్ ఆ పార్టికల్స్, అవి దాదాపుగా 20 lakh tons. అది ఎత్తడానికి ఈ కాలంలో దగ్గర దగ్గర ఒక thousands of trucks అవసరం పడుతుంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఇలా వీడియోస్ తీస్తూ మన హిస్టరీ మీద వ్లాగ్స్ చేస్తుంటే ఒక మంచి ఫీల్ ఉంది అసలు. ఇక్కడ ఏనుగులు చూడు, మొత్తం టెంపుల్ చుట్టూ ఏనుగులే ఉన్నాయి, కానీ మ్యాక్సిమం ఏనుగులు కూడా సేమ్ అంతా ఇరిగిపోయి ఉన్నాయి. ఈ ఏనుగులు ఆలయాన్ని మోస్తున్నట్టు చెక్కారు. ఇది రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న చిత్రం. దీని వెనుక ఒక మైథాలజికల్ స్టోరీ కూడా ఉంది. రావణుడు తల్లి శివభక్తురాలు. ఒకసారి కైలాసానికి వెళ్ళాలి అంటే రావణుడు అహంకారంతో కైలాసాన్నే నీ వద్దకు తెస్తా అని కైలాసాన్ని ఎత్తడానికి ట్రై చేశాడు. కానీ శివుడు అవలీలగా తన కాలి బుటనవేలుతో కైలాసాన్ని కిందికి దించి సరిచేశాడు. దీంతో రావణుడి గర్వం తగ్గి అప్పటి నుండి రావణుడు కూడా శివభక్తుడిగా మారాడు. ఇక్కడ 20 రూపీస్ నోట్ మీద ఉండే స్తంభం ఉంది కదా, సేమ్ ఇదే స్తంభం లైన్లోనే స్ట్రైట్ వెళ్తే మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం తర్వాత బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మెట్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఈ మెట్ల మించిన పైనకి ఎక్కుతున్నాం. అక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది. చూడొచ్చు ఇక్కడ కార్వింగ్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది కార్వింగ్స్ అయితే ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, చాలా బాగుంది అసలు. లైక్ ఇంకొకసారి కూడా వెళ్ళొచ్చు, 2-3 times వెళ్ళొచ్చు, చూడొచ్చు అనే విధంగా ఉంది. యాక్చువల్లీ ఎల్లోరా కేవ్స్లో చూడడానికి చాలా ఉంది. ఇప్పటివరకు అయితే ఓన్లీ కైలాస్ టెంపుల్ కవర్ చేసినాము. కైలాస్ టెంపుల్ కాకుండా ఇప్పుడు కేవ్స్కి వెళ్తున్నాము. అక్కడ ఇంకొక కేవ్ ఉంది చూడు, కేవ్ కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్లో కైలాస్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి రైట్ సైడ్ వెళ్తే మీకు ఇక్కడ కేవ్ కనిపిస్తుంది. 16A దాటేసి రావాలి లోపలికి. ఇక్కడ ఒక కేవ్ ఉంది. దీనికి ముందు ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇది ఏంటనేది ఇప్పుడు బోర్డులో చూపిస్తున్నాను. ఇది కేవ్ నెంబర్ 15 అంట. లైక్ ప్రతి కేవ్ దగ్గర ఈ కేవ్ యొక్క బోర్డ్స్ ఉన్నాయి, లైక్ ఈ కేవ్ నెంబర్ ఎంత అని అనేసి. ఇక్కడ కేవ్ నెంబర్ 15. పిల్లల్ని తీసుకొని అందరు ఫ్యామిలీస్తో వచ్చారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్ట్రాలర్స్ తీసుకొని వచ్చారు. ఇది ఇంకో కేవ్. కేవ్ లో యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రీ ఉంది, సైడ్ కూడా ఏదో ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ వాటర్ ప్యాసేజ్ ఉంది చూడండి. ఎక్కడ నుంచి ఇదంతా వాటర్ ప్యాసేజ్ కావచ్చు, అట్లానే అనిపిస్తుంది. ఇది ఒక కేవ్, మొత్తం చీకటి ఉంది. లోపలికి వెళ్ళాలంటే భయం అవుతుంది. మేబీ వాటర్ వస్తే, లైక్ వర్షాలు పడితే చాలా వాటర్ వస్తాయి వీళ్ళకి. ఇప్పటికైతే మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోదాము. ఎల్లోరా కేవ్స్ అంటే చిన్నది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది అసలు. ఒక్కోసారి వెళ్ళిన తర్వాత, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇప్పటిదాకా అసలు దారే మర్చిపోయినాము. అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా, అన్నీ స్టాచ్యూసే ఉన్నాయి కదా, అట్లా
కొంచెం కన్ఫ్యూజ్ అయినాము. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. అరే ఇక్కడ ఒక పాడ్ ఉంది చూడొచ్చు. ఇవి ఏమైనా మార్కింగ్స్ అయి ఉండొచ్చు. లైక్ ఈ మార్కింగ్స్ హోమగుండానికి సంబంధించిన పార్టికల్స్ ఇందులో వేసేవారంట. ముందు ఈ గుహలో దుర్గామాతని పూజించేవారంట. ఇక్కడ అన్ని కార్వింగ్స్ ఉన్నాయి. చుట్టూ మొత్తం కార్వింగ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ కార్వింగ్స్లో కూడా మళ్ళీ స్పెసిఫిక్గా కొన్ని ఎట్లా ఉంటాయంటే రామాయణానికి సంబంధించిన కార్వింగ్స్, మహాభారతానికి సంబంధించిన కార్వింగ్స్, అట్లా కైలాసం గురించి సంబంధించిన కార్వింగ్స్ అట్లున్నాయి. ఇక్కడ లోపల నుంచి అయితే గబ్బిలాల సౌండ్స్ వస్తున్నాయి చూడొచ్చు. ఇక్కడ లోపల ఏముందనేది ఐడియా లేదు. ఈ గుహ అయితే చాలా బాగుంది. ఇక్కడ లోపల నాకు తెలిసి దేవుడు ఉండే అనుకుంటా, కానీ తీసేసినారు. లోపల కూడా మళ్ళా లేదు చూడు, అంతా ధ్వంసం చేశారు. ఈ కేవ్లో లెఫ్ట్ సైడ్ అంతా విష్ణుదేవుడికి సంబంధించిన శిల్పాలు, రైట్ సైడ్ అంతా శివుడికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. ఇది కేవ్ 14. ఇది కేవ్ నెంబర్ 14. కేవ్ నెంబర్ 14 నుంచి మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు కేవ్కి, ప్రతి కేవ్కి ఈ వాటర్ ప్యాసేజ్ అనేది ఉంది. వాటర్ ప్యాసేజ్ చూడొచ్చు. ఇప్పటిదాకా మీకు చూపించిన కదా వాటర్ది ఒక కేవ్, అందులోకి వెళ్తాయి అనుకుంటా ఈ వాటర్ అంతా. మొత్తం కేవ్ చుట్టూ ఉంది ఈ ప్యాసేజ్. ఇక్కడ ఇది కేవ్ 13. ఇది కేవ్ 13. కేవ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైక్ చెట్లు ఉన్నాయి. వేరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు నీడకి, చెట్టు నీడకి. ఎందుకంటే వాకింగ్ చాలా ఎక్కువనే ఉంది అన్న ఫీల్ కొడుతుంది. ఎందుకంటే కేవ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక కేవ్. ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకో కేవ్. ఇది కేవ్ ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు ఇది కేవ్ నెంబర్ 12. ఇప్పుడు మనం వచ్చింది జూన్ ఎండింగ్ కాబట్టి కొంచెం స్టిల్ సమ్మర్ ఫీలే ఉంది. హాట్ ఉంది వెదర్ అయితే. వర్షం పడితే మేబీ ఈ వ్యూ ఇంకా చాలా బాగుండేదేమో. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది కేవ్ది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంది కేవ్కి. మంచి స్పేస్ ఉంది అక్కడ. ఇది కేవ్ నెంబర్ 12. సో కేవ్ నెంబర్ 12 మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ కేవ్లోనే మనకు ఈ సెల్ఫీ స్టిక్స్ కూడా అమ్ముతున్నారు. సో అదే యూజ్ చేస్తున్నాం ఇప్పుడైతే. కేవ్ నెంబర్ 12 మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ ముందే ఈ కేవ్ 12 చరిత్ర. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా బుద్ధుడు ఉన్నాడు. ఇక్కడ కూడా బుద్ధుడి స్టాచ్యూ. ఇక్కడ కూడా బుద్ధుడి స్టాచ్యూ. సో ఈ కేవ్లో 3 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు కూడా. చూసిన వాటిలలో ఇప్పటి వరకు ఉన్న పెద్ద విగ్రహాలలో ఈ బుద్ధుడి విగ్రహం చాలా పెద్దది. అందాజు ఒక 15 to 20 feet వరకు ఉంటుంది.
ఓ అంచనా అంతేగాని ఎగ్జాక్ట్ అక్యురేట్ కాదు. ఇక్కడ బుద్ధుడి పక్కన ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి? విగ్రహాలన్నిటినీ మంచిగా క్యాప్చర్ చేయాలంటే మీరు డెఫినెట్గా ఒక సెపరేట్ లైటింగ్ సిస్టమ్ తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే గుహ లోపల మొత్తం చీకటే ఉంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, ఇక్కడ పక్కనే ఇది ఇంకో ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా చీకటి ఉంది, ఇంట్లో ఏముంది ఐడియా లేదు. లైట్ వేస్తే అసలు ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు అసలు, ఒక స్పేస్ ఉంది అంతే, ఇది ఒక రూమ్ లాగా. కేవ్ నెంబర్ 12 ఎగ్జిట్ దగ్గర ఇక్కడ పైన చూడొచ్చు. ఇక్కడ మెట్లు ఉన్నాయి సన్నగా, ఈ మెట్ల నుంచి పైనకి ఎక్కొచ్చు. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, ఈ మెట్ల నుంచి కూడా పైనకి వెళ్ళొచ్చు. ఇలా లోపల ఏముంది అనేది ఐడియా లేదు. అడిషనల్ ఇక్కడ పైన ఒక ఏదో ఇంకో మార్గం ఉంది. ఇక్కడ ఇది వాటర్ ప్యాసేజ్ది. ఒకసారి లోపల పోయి చూద్దాము అసలు ఏముంది అన్నది. ఇక్కడ ఒక సొరంగ మార్గం ఉన్నట్టుంది, ఏదో హోల్ ఉంది ఇక్కడ. లైట్ వేస్తా. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇందులో వాటర్ ఎట్లా వచ్చినాయి ఏంది అనేది ఐడియా లేదు. ఇది పైనుంచి చూస్తే ఎట్లుంది. ఇప్పటి వరకు ఎల్లోరా కేవ్స్ చూడని వారికి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.